అందరికీ నమస్కారం. నేను మీ సూపర్ సింగర్ రవి. ఈరోజు వైజాగ్లో ఒక అద్భుతాన్ని పరిచయం చేయాలి మీ అందరికీ. మన రవి మెలోడీస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ చాలా మంచి అద్భుతాన్ని పరిచయం చేస్తున్నాను. వైజాగ్ అంటే ఒక బస్ స్టాండ్, ఒక రైల్వే స్టేషను, ఒక ఎయిర్పోర్టు, ఒక బీచ్. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవి ఎంత ఫేమస్, ఇవి నేను చెప్పింది ప్లేసెస్ గురించి చెప్పాను, కానీ అంత ప్రాచుర్యం పొందిన ఒక వ్యక్తి ఉన్నారు మన దగ్గర, బాదంగిరి సాయి గారు. జనరల్గా ఎవరైనా పేరు పెట్టుకుంటే ఇంటి పేరు ఏదైనా అవార్డు పేరు పెట్టుకుంటారు, కానీ ఒక వృత్తిని గౌరవించి ఒక వృత్తితో చాలా చిన్నగా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసి విశాఖపట్నం గర్వించే స్థాయికి అన్ని రంగాల్లో ఎదిగి, ముఖ్యంగా కళారంగంలో కళాకారులకి ఈ పేరు తెలియదు అంటే అది అతిశయోక్తి అవుతుంది అన్నమాట. మీడియా రంగంలో కూడా ఎంతోమంది మిత్రుల్ని సంపాదించుకొని విశాఖపట్నంలో ఉన్న అన్ని రంగాల్లో నిపుణులైన వ్యక్తులు అందరూ ఆయనకు మిత్రులే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు మీకు బాదంగిరి సాయి గారిని పరిచయం చేస్తున్నాను. ఆయన అలా పిలిస్తేనే అందం, అది మనందరికీ ఆనందం. ఎందుకు అంటే అదే ఆయన ఇంటి పేరు. థ్యాంక్ యూ సాయి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, చాలా హ్యాపీ. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. మిమ్మల్ని ఎప్పుడు కలిసినా కొత్త ఉత్తేజం వచ్చేస్తుంటుంది, అంటే ఎనర్జీ బూస్టింగ్ అన్నట్టు. మీరు ఆల్ ఏజ్ గ్రూప్స్, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి రిటైర్ అయ్యి ఇంట్లో రిలాక్స్ అయ్యే పెద్దవాళ్ళ వరకు అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. కారణం ఏమై ఉంటుంది తెలుసుకోవచ్చండి? ఫస్ట్ కళారంగం అండి. ఒక ఆర్టిస్ట్ ఉండి కళా ప్రోత్సాహకులు ఉండి ఇదేమవుతుందంటే కళ అనేది ఒక అంటే ఒక మత్తు లాంటిదండి. కళ అనేది ఒక మత్తు. మనం అనుకుంటాం హెరాయిన్, కోకెన్ ఇవన్నీ అంటారు, కానీ దీనికి మించిన మత్తు మరొకటి లేదండి. అంతే. అయితే మత్తుని దాన్ని ఉపయోగించినా మనం ఉపయోగించుకుంటే తప్పకుండా దీన్ని మించి ఇంకొకటి ఏమి ప్రపంచంలో లేదండి. ఒకే ఇంత హుషారుగా ఉంటానికి కారణం మీరు అన్నారు, చిన్నపిల్లల్ని పాపాయి నుండి తాతయ్య వరకు ఎలాగైతే మన ప్రొడక్ట్ ఉందో అట్లాగా చిన్న కళాకారు నుంచి నాకన్నా పెద్ద 70 సంవత్సరాల కళాకారుల వరకు కూడా నన్ను అభిమానిస్తారండి, నన్ను ప్రోత్సహిస్తుంటారు. దానికి కారణం కళలో ఉండటం వల్ల, ఈ కళాకారుగా ఉండటం. పేరైతే పేరు ప్రఖ్యాతులు చాలా మంది కంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కళారంగంలో ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులకి మీకు తెలుసు. వైజాగ్ అంటే మాకు ఒక సాయి గారు ఉన్నారు అనే ఒక ధైర్యం ఉంది చాలా మందికి, వందలాది మంది కళాకారులకి మీరు ఒక భరోసా, మీరు ఒక ఆసరా. కానీ మీరు ఎంత సింపుల్ గా లైఫ్ ని ఎలా లీడ్ చేస్తున్నారు అంటే, మీరు ఏమైనా మోటో పెట్టుకున్నారా? ఫస్ట్ నుంచి ఇలాగే ఉండాలని ముందే బుక్ లో రాసి పెట్టుకున్నారు? ఏం లేదు సార్, నాకు ఏంటంటే మా నాన్నగారిని ఇచ్చినట్టు, మా నాన్నగారు కూడా పౌరాణిక కళాకారుడు, మన అమలాపురం కోనసీమ అనమాట. మా నాన్నగారు కూడా ఇలాగే ఇంత సింపుల్ గా ఉండేవారు. అంటే మా అమ్మగారు చెప్పేవారు నాకు. మా నాన్నగారు చనిపోయినప్పటికీ నా వయసు 4 సంవత్సరాలు. నాకు ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు. 16 సంవత్సరం వచ్చినప్పుడు అమ్మగారు చనిపోయారు. ఇంకా అక్కడి నుంచి నాకు వేరే మా అమ్మగారు చెప్పేవారు, చాలా సింపుల్ గా ఉండేవారు మీ నాన్నగారు, అంత కళాకారుడైనా ఎప్పుడు కూడా వేరే వేరేగా లేరు. ఎందుకు తెలియకుండా మరి ఆ బ్లడ్ నుంచి అట్లా వచ్చేసింది. నేచురల్ గా మీకు సింపుల్ గా ఉండడం, లైఫ్ స్టైల్ ని అలా లీడ్ చేయడం అనేది నాన్నగారి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిన సంపద అనుకో. అంటే అదొకటే కదండి, నటన ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. అంతే. ఇప్పుడు వైజాగ్ లో సముద్రం ఎంత ఫేమస్, బీచ్ ఎంత ఫేమస్, మీరు కూడా ఒక పర్టికులర్ రంగం, కళారంగం అంటే మొట్టమొదటి పేరు చెప్పుకునే పరిస్థితికి మీరు ఎదిగారు. దీని వెనక ఏముంది? ఏం లేదు సార్, ఫస్ట్ నేనేం చేశానంటే 86లో బాదం పాలు అనేది ఒకటి తీసుకొచ్చాం, బాదంగిరి అంటుంది. అది అంతవరకు ఉత్తరాంధ్రలో ఈ బాదంగిరి ఎక్కడ లేదు. ఏదో గ్లాసులో వేసి అమ్మేవారు తప్ప ఈ బాటిల్లో వేసి అమ్మటం అనేది లేదు, మాతోనే ప్రారంభమైంది. అదే నా సర్నేమ్ కూడా అయిపోయింది. సరే, ఈ ప్రయాణంలో ఈ నాటకాలు కళారంగం అలా 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 ముందుకు వెళ్తూ ఎవరూ చేయలేనటువంటి ప్రయోగాలు చేశానండి నాటక రంగం. నాటక రంగం కాదు, ఆర్కెస్ట్రా పరంగా కూడా 50 గంటల ప్రోగ్రామ్ చేశాను. 12 గంటల ప్రోగ్రామ్ లో ఒక 4 చేశాను. అందులో ఒకసారి వేటూరు సుందరమూర్తి గారు వచ్చారు, ఒకసారి కీరవాణి గారు వచ్చారు, అట్లాగే చాలా మంది రావడం జరిగింది. ఇదంతా ఒక ప్రయోగాత్మకమైనటువంటి కార్యక్రమాలు. అలాగే విశాఖ ఆర్కెస్ట్రా నోట్ పెట్టానండి. అది ఇక్కడ రోషన్ లాల్ గారితో ఎంతైతే ఫేమస్ అయిందో అప్పట్లో మాది కూడా అంతే ఫేమస్ గా ఉండేది అన్నమాట. సరే, కొన్ని కారణాంతరాల్లో దాన్ని తీసేయడం జరిగింది. తర్వాత నాటక రంగం దగ్గరికి వచ్చేసి సురభి నాటకం ఉంది కదండి, అది 30 రోజులు వేసారండి. ఇది సురభి వాళ్ళ హిస్టరీలో 30 రోజులు ఒక నాటకాలు వేయటం అనేది వాళ్ళ హిస్టరీలో వాళ్ళే చెప్తూ ఉంటారు. అదొక గ్రేట్ అచీవ్మెంట్ సార్. అట్లాగే వాళ్ళు మళ్ళీ 17 రోజులు ఒకసారి వేసాను, 4 రోజులు ఒకసారి వేసాను, 2 రోజులు ఒకసారి వేసాను.
అట్లాగే చారిత్రాత్మక నాటకాలు, అట్లాగే రుద్రమ రుద్రమ రాని అదొకటి వేయడం జరిగింది. కథానాయకు మళ్ళా మన కన్యాశుల్కం మరవిక్కడే చింతామణి, అన్ని సమాజానికి ఉపయోగపడేవి. అన్ని కూడా అంటే నాటకం అంటేనే సందేశం ఉంటుంది. రచయిత రాసినప్పుడు ఏ విధంగా సందేశం లేకుండా నాటకం రాయలేదు. అది మనం ప్రదర్శిస్తే జనాలకు బాగా వెళ్తుంది. అట్లాగా ఇన్ని ప్రయోగాత్మక నాటకాలు చేశాను కాబట్టి ఇవాళ విశాఖపట్నంలో బాదంగిరి సాయి అంటే ఇంచుమించుగా అంటే ఒక వర్గం అందరికీ కూడా నేను పూర్తిగా తెలుసున్నాను. అంటే కళాకారులు, పాత్రికేయ మిత్రులు, ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీలు, వీళ్ళందరూ బాదంగిరి సాయి అంటే నాటకాలోడు, నాటకాల కోసం ఆస్తులు అమ్ముకుంటాడు, నాటకం కోసం ప్రాణం పెడతాడు. ఆ మాట మీకు ఎలా అనిపిస్తా ఉంటుంది అంటే నాటకాల కోసం బాదంగిరి సాయి గారు ఆస్తులు అమ్ముకుంటారు, ప్రాణం ఇచ్చేసే పరిస్థితి ఉంది అని జనం అనుకుంటున్నారని మీ దాకా న్యూస్ వచ్చేసింది కాబట్టి అవి ఆర్ ఫీలింగ్. అయ్యో అది ఆ నటరాజు అనుగ్రహం సార్. అది ఒక ప్రక్రియ కోసం ఆస్తులు అమ్మేసుకోవటం అనేది అది నిజంగా నటరాజు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావిస్తాను. అంతే తప్ప ఎవరికి సంపాదించి ఇది ఎక్కడికి పట్టుకెళ్తాను సార్. అంతేనా? లేదండి. అంటే ఓకే, డబ్బు అనేది ఉండాలి, నీకు కాదంట, డబ్బు ఉండకూడదని కాదు. నాకు అది కూడా ఎందుకు ఆ నటరాజు నీకు అది వద్దురా, ఇదే ఉండు అని చెప్పి. అందుకే కదా సార్ ఇవాళ భారతదేశంలో ఎక్కడా నేను ఒక నాటక గ్రంథాలయాన్ని ఆ నటరాజు ఆశీస్సులతో, కొంతమంది పెద్దల ఆశీస్సులతో ఈ రోజు పెట్టానంటే. ఎన్ని నాటకాలు ఉన్నాయండి మీ గ్రంథాలయంలో? వాస్తవంగా ఇది చాలా మంచి న్యూస్ అండి. భారతదేశంలో మునిపెన్నడూ ఎరగని ఒక పెద్ద నాటక గ్రంథాలయం ఈ రోజు విశాఖపట్నంలో ఉంది. దానికి కారణం మీరే. నిజంగా ఈ అంతరించిపోతున్న కళల్లో చాలా ఉన్నాయి మన సంప్రదాయానికి సంబంధించి దేశంలో. వాటిలో నాటకాలు అనేది కూడా ఖచ్చితంగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ వచ్చిన టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే ఇవాళ అందరూ ఫోన్ లోనే, యూట్యూబ్ లో లేటెస్ట్ మోడర్న్ ప్రోగ్రామ్స్ చూసే స్టేజ్ కి ఈ టెక్నాలజీ ఎదిగింది. ఇలాంటప్పుడు కూడా మీరు నాటకాన్నే పట్టుకొని నాటకాన్నే బ్రతికిస్తూ నాటకం కోసమే బతుకుతూ గ్రంథాలయం పెట్టేశారు. నిజంగా ఎందుకు వచ్చింది మీకు ఈ థాట్? దీని మీద ఎంత వర్క్ చేశారు? ఎలా మీరు అంత పెద్ద గ్రంథాలయాన్ని ఆవిర్భవించారు? అంటే ఏం లేదు, ఒక రోజు గ్రంథాలయానికి వెళ్ళాను. అక్కడ ఒక నాటకం పుస్తకం కోసం నాకు అడిగితే అది పెద్ద గ్రంథాలయం విశాఖపట్నం పేరొద్దు కానీ ఆ పుస్తకం లేదన్నారు. లేదనేటప్పటికి అదే అంత పెద్ద గ్రంథాలయం నాటకానికి ఇంతే పెట్టేది ఏంటి ఒక ఆలోచన వచ్చి ఇంటికి వెళుతూనే ఒక ఆలోచన చేశాను, మనం ఎందుకు గ్రంథాలయం పెట్టకూడదు. అలా ఆలోచన రాగానే ఫస్ట్ నేను చాట్ల శ్రీరాములు గారికి ఫోన్ చేశాను. చాట్ల గారు మీకు ఐడియా ఉంది కదా, అట్లాగే డిఎస్ఎన్ మూర్తి గారు, వీళ్ళిద్దరికి ఫోన్ చేయగానే అయ్యో మొన్న ఇచ్చేసాం పుస్తకాలు, మా దగ్గర 600 పుస్తకాలు ఉన్నాయని చెప్పారు, నా దగ్గర ఒక 500 ఉన్నాయి. ఈ 1100 పుస్తకాలతో దొండపట్టును మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు విశాఖపట్నం చాలా మంది నీకేమైనా పిచ్చా, నాటకాలు వాళ్ళు ఏమి లేదు లేదంటున్నారు జనం. లేదన్నా నువ్వు దాన్ని పట్టుకుని దానికో గ్రంథాలయం పెడతానని ఇంకోటన్నా ఏదో పరాకాష్ఠకి వెళ్ళిపోయింది నీది అన్నారు. సరే ఏదో ఆలోచన వచ్చింది, ఎంతో ఇప్పుడు దిగితే గానీ లోతు తెలియదు కదా సార్, అంతే కదా ప్రారంభించాలి, దీనికన్నా మొదటి అడిగి వేయాలి కదా. అట్లాగే 1100 పుస్తకాలతో ప్రారంభించినటువంటి మన నాటక గ్రంథాలయం ఈ రోజు 10,000 నాటకాలతో విశాఖపట్నమే కాదు, ఆంధ్ర, తెలంగాణ, ఇంచుమించుగా బాంబే, మన మెడ్రాసు, అట్లాగే ఢిల్లీ, అన్ని చోట్ల కొంతమందికి తెలిసింది ఓహో ఇక్కడ నాటకాలు దొరుకుతాయి అనేది విషయం తెలిసింది. కారణం ఏంటంటే నాటకం చాలా గొప్పదండి. ఇప్పుడు ఇవాళ దేశం మొత్తం ఇది ఒక సోర్స్ నాటకాలకి అని చెప్పి మీరే చెప్తున్నారు. అవునండి. వాటిని పుస్తకాన్ని అమ్ముతారా? గ్రంథాలయం నుంచి ఫ్రీగా చదువుకోవడానికి ఇస్తారా? అయ్యో ఎలా మెయింటైన్ చేస్తారా? పుస్తకం అమ్మటం అనేది జరగదండి. బేసికల్గా ఏంటంటే గత సంవత్సరం వరకు పుస్తకాలు ఎవరైనా అడిగినా ఫ్రీగా జెరాక్స్ కాపీలు తీసి ఫ్రీగా కొరియర్ ఛార్జ్ నాయే భరించి నేను పంపించడం జరిగింది గత సంవత్సరం వరకు. ఇక ఎందుకు ఆర్థికంగా డే బై డే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక పక్కన మీ ఎక్స్పీరియన్స్ తో పాటు మీ పేరు ప్రఖ్యాతులతో పాటు వయసు కూడా పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో మరి మనీ మేనేజ్మెంట్ కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి తప్పేం లేదు. ఇప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి? అయితే ఇప్పుడైనా చూడండి ఎవరిని అడగలేకపోతున్నాను, మనసు రావట్లేదు, మీకు అలవాట్లేదు కాబట్టి కొంచెం మనసు రాయి చేసుకుని అయ్యా దీనికి ఇంత కొరియర్ ఛార్జీ, ఇంత జెరాక్స్ కాపీలు ఇలా అయింది సార్, దయచేసి పంపించాలంటే ఫోన్ పే ముందే పే చేయగల సార్, మీకు చేరిన తర్వాత అది మ్యాండేటరీ కాదు అనేది కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ఇంత ముందు వరకు సర్వీస్ చేసాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సర్వీస్ ని మినిమం ఛార్జెస్ తో మీకు అందించాలనేది మీ ప్రయత్నం. తప్పకుండా లోకల్లో ఉన్న కళాకారులు కూడా చెప్తున్నారు ఇంకా సేవ వద్దు నాన్న, నువ్వు కనీసం జెరాక్స్ కాపీలు కొరియర్ ఛార్జీలను తీసుకొని చెప్పడం వల్ల ఆ ప్రయత్నం స్టార్ట్ చేశాం సార్. అవును, మరి ఇవన్నీ మీరు మేనేజ్ చేసుకుంటున్నారు. మీరేమో నాటక రంగంలో అత్యుత్తమైన
ప్రదర్శనలో కనబరిచారు. వైజాగ్ లో ఎవరు చేయనటువంటి పెద్ద పెద్ద రికార్డు బ్రేక్స్ ఇచ్చిన కథలు ఇక్కడ నడిపించారు, నాటకాలు ఇక్కడ ప్రదర్శింపజేశారు. అన్ని మీరు సొంతంగా ఖర్చులు పెట్టుకొని కొద్దిమంది మీకు ఎవరైతే సలహాదారులు కానివ్వండి, మిమ్మల్ని ప్రేమించి ముందుకు నడిపించే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ సపోర్ట్ తో మీరు ముందుకెళ్ళారు. మరి బాదంగిరి సాయి ఎందుకు వచ్చింది పేరు? మీరేమో నాటకాల్లో ఎదిగారు, మరి బాదంగిరి ఏంటి? అంటే బాదంగిరి అంటే ఏంటంటే 86లో ఉత్తరాంధ్రలో బాదం పాలు లేదు కాబట్టి మన పాలకొల్లు భీమవరం నుంచి రావడం జరిగింది. మొదట మామూలుగా సాయి సాయి అనేవారు. తర్వాత ఇంకా సాయి చాలా మంది ఉంటారు కదా, చాలా సాయిలు ఉంటారు, చాలా సాయి ఉంటారు. అలా బాదంగిరి సాయి అయిపోయి ఇప్పుడు కొత్త ఎవరన్నా పెట్టారా మీరు బాగుంది కదా అని చెప్పేసి అసలు డిఫరెంట్ గా థింక్ చేసి మీ పేరు మీరు పెట్టుకున్నారా? లేదండి, కళాకారులు చెప్పారు బాదంగిరి సాయి పిలవండి ఒకసారి. మీడియా వాళ్ళు అంటారు మరి సాయి అంటే ఏ సాయి అని, బాదంగిరి సాయి పిలవండి. ఇప్పుడైతే రంగసాయిని చిన్న 10% మారింది. అలా రంగసాయి గారికి పెట్టినా కూడా సాయి గారు వాస్తవంగా మీకు రంగసాయి, సురభి సాయి ఇవన్నీ కూడా మేము చూస్తుంటాం న్యూస్ లో కానీ అప్డేట్స్ లో చూస్తుంటాం కానీ వాస్తవంగా మీరు బాదంగిరి సాయి గానే ఇక్కడ బ్రాండ్ వాస్తవంగా. అలా అంటేనే జనాలు కూడా గుర్తుపెట్టే పరిస్థితి ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక వస్తువు అంటే మీరు ఏదైతే ఉపాధిగా అనుకుని స్టార్ట్ చేసిన బాదం పాలు ఉందో దాని మీద మీకు ఇంటి పేరు లాగా అయ్యి అది ఇంత పేరు తీసుకొచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? లేదండి, నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. అయితే కొన్ని చోట్ల నా పేరుతో బాదంగిరి అనుకుంటారు, ఆ బాదంగిరి నాది కదా, అంతేనా? అదొకటి ఉంది. బట్ నేనేమంటాను, సరే వాళ్ళు బతుకుతున్నారు కదా, హ్యాపీ. మీ పేరుతో ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ పాడే పాటలు వాళ్ళు పాడతారు, వాళ్ళ పేరుతో ఎంతో మంది గాయని గాయకులు ఆర్కెస్ట్రాలో కానివ్వండి ఇట్లా బయట బ్రతుకు తెరువు కోసం పాడుకుంటూ చక్కగా జీవితాన్ని వాళ్ళు కూడా బతుకుతారు. అలా మీ పేరుతో వేరే వాళ్ళు బాణం పాల అమ్ముకుని వాళ్ళ జీవనం సాగిస్తున్నారు అంటే ఇట్స్ ఎ బ్రాండ్. సుమారు ఒక 2,000-3,000 మంది బతుకుతున్నారండి. కాదు సార్, నా బాదం పాలు చాలా మంది బాదంగిరి సాయి అంటారు, అది బాదంగిరి సాయి తాలూకు బాటిల్ అంటారు. ఏదైతే అంటే అందరూ నా పేరు చెప్పుకోవచ్చు, కానీ ఈ యొక్క ఫార్ములా కూడా వేరు. ఫార్ములా సీక్రెట్ ఫార్ములా అది చెప్పం కదా. కానీ ఈ బాదం పాలు అనే అంశం ఒక 3,000 మంది పైన తయారు చేసుకుంటున్నారండి. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళు నా పేరు చెప్పుకుంటారు, లేదు పక్కన పెడితే నేను చెప్పుకుంటుంటాను. ఎస్, ఈ పాలను తీసుకొచ్చింది నేనే కాబట్టి దీని ద్వారా వీళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. అందులో చాలా తృప్తి పడతానండి. అంటే మీరు ప్రత్యక్షంగా వెళ్ళి మనిషికి డబ్బులు ఇవ్వలేరు, మనిషికి సర్వీస్ అయితే చేస్తారు కానీ ఎంతో మందికి చేయలేరు. ఇలా వేల మందిలో మీ పేరు చెప్పుకొని మీరు తీసుకొచ్చిన ఒక వర్క్ ద్వారా ఎంతమంది బతుకుతున్నారంటే మీకు ఆ సాటిస్ఫాక్షన్. అందుకే బహుశా మీకు డబ్బు మీద కానీ వీటి మీద పెద్దగా ఆతృత ఏమి లేకుండా మీరు చక్కగా చాలా కాలక్షేపంగా ప్రశాంతమైన జీవితాన్ని పాజిటివ్ సింపుల్ గా ప్రతిదీ కూడా పాజిటివ్. నెగిటివ్ అనేది బాదంగిరి సాయి దరిదాపులు కూడా నెగిటివ్ థాట్ రాదు. పాజిటివ్. ఓకే, మీకు మీ ఫ్యామిలీ అంటే ఇష్టమా, విశాఖపట్నం అంటే ఇష్టమా? అప్పుడు ఫస్ట్ అంటే ఫ్యామిలీ ఎందుకంటే నేను ఇన్ని నాటకాలు ఆడుతున్నా, ఇన్ని వేషాలు చేస్తున్నా. వేషాలు అంటే పాత్రలు కాదు, అంటే ఏం చేస్తాను ఎప్పుడు ఏది సడన్ గా మూడు వస్తుందో తెలీదు, ఆ కార్యక్రమం చేస్తా. ఫస్ట్ ఫ్యామిలీ అండి, తర్వాత ముఖ్యంగా విశాఖపట్నం. ఒక్క మాట సార్, ఇప్పుడు విశాఖపట్నానికి మీరేం ఇచ్చారు, విశాఖపట్నం మీకేం ఇచ్చింది? అయ్యో, విశాఖపట్నానికి నేను బాదం పాలు ఇచ్చానండి. నాటకాల వినూత్న ప్రయోగం చేశారు, ఇది మరి ఎవరు చేయలేదు. మీరు వైజాగ్ కి మీరు ఒక గిఫ్ట్ లాంటివి ఇచ్చారు, ఒకటి బాదం పాలు, 2 నాటకం. రానున్న కాలంలో 108 రోజుల నాటకం ఒకటి, 396 రోజుల నాటకం. మీ డ్రీమ్, నా డ్రీమ్, జీవిత లక్ష్యం. అంటే 108 రోజులు ఈ సంవత్సరం అయిపోతుంది. 396 రోజులు కొంచెం టైం. సుమారు ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 108 రోజులు ఒక ఆగస్టు తర్వాత, సెప్టెంబర్ 10 రోజులు 108 డేస్. ఫస్ట్ నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో 108 డేస్ నాటకం అనేది ఫస్ట్ అండి ఇక్కడ. అంతే, ఇక అది అంతా మనకి ఇక పండుగ వాతావరణం సృష్టి చేస్తారు పండుగ. అంతేనా? ఎక్కడంటే వెన్యూ ముందే చెప్పేద్దాం మన వెన్యూ బ్రహ్మాండం చెప్పండి. వెన్యూ ఇంత ముందు కళాభారతి అనుకున్నా, ఎక్కడో కాదండి. ఇక్కడ ఎప్పుడైతే నాటక గ్రంథాలయం ఉందో అదే ప్రెమిసెస్ లో 108 రోజులు వేస్తాం. మీరు చూస్తారు కూడా ఇప్పుడు. అంతేనా? తప్పకుండా సాయి గారు. మళ్ళీ 396 రోజులు మాత్రం అక్కడ వేస్తే కావదు, అది వేరే బయట థియేటర్ తీసుకుని వెళ్తున్నారు. అంతేనా? ఓకే, ఇప్పుడు వైజాగ్ లో చాలా మంది ఆర్టిస్టులకి మీరు మంచి సపోర్ట్ ఇచ్చారు, బాగా ప్రమోట్ చేశారు. మీ అందరినీ ప్రమోట్ చేశారు, నేను కాదంటే అందరికి సపోర్ట్ చేశారు. మీరు కనిపిస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్, సేమ్ టైమ్ సాయి గారు నమస్తే అనే పరిస్థితి ఏ ఆడిటోరియంకి వెళ్ళినా, ఏ స్టేజ్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళినా మేము చూస్తూ ఉంటాం ప్రత్యక్షంగా. నేనే దానికి సాక్షి. ఇలాంటి పరిస్థితుల్లో
మీ ద్వారాగా పైకి వచ్చిన వాళ్ళు ఒక 4 పేర్లు చెప్పగలుగుతారా ఇండస్ట్రీలో? అంటే ఒక సినిమా రంగంలో కానివ్వండి, నాటక రంగంలో కానివ్వండి. ఇప్పుడు మీరున్న ఆల్రెడీ బాదంపాలు 2000-3000 మంది అని చెప్పారు, అది చాలా సంతోషం. నేను ఒక 3-4 పేర్లు అడుగుతున్నా. అంటే నేను వీళ్ళని సపోర్ట్ చేశా, వీళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో బాగున్నారు, చాలా బాగా బతుకుతున్నారు, మంచి పేరు సంపాదించుకున్నారు, ఫేమస్ అయ్యారు, సెలబ్రిటీస్ అయ్యారు. సో నాకు చాలా సంతోషంగా ఉందని మీరు తృప్తినిచ్చే ఆర్టిస్టుల పేరు ఒక 2-3 చెప్పండి. తప్పకుండా చెప్తాను సార్. ముఖ్యంగా వర్ష అనే ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయి మన ఈటీవీలో మెగా స్టార్ కింద కూడా అమ్మాయి వచ్చింది. అమ్మాయి మేము ఒక వర్క్ షాప్ పెడితే అక్కడి నుంచి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా జబర్దస్త్ అప్పారావు గారు, జబర్దస్త్ అప్పారావు ఇంకంతకన్నా పెద్ద అడ్రస్ అవసరం లేదు. జబర్దస్త్ అప్పారావు గారు మా యొక్క పరిశ్రమలో ఉన్నారు కొంతకాలం, మాతో పాటు జర్నీ చేశారు. నేను తీసిన అనేక సీరియల్స్ లో, టెలిఫిల్మ్ లో ఆయన లేకుండా నేను రాసుకున్నప్పుడే రాసేవాడిని. ఆయన అట్లాగే ఈ 108 రోజులు వేయబోయే నటులున్నారు జాగ్రత్త అనే నాటిక ఇప్పటికి 70% చేసుకోం. ఆ 70% ఆయన కోసం రాసిన ఒక పాత్ర ఉంది, అప్పారావు పాత్ర. దాని పేరు అప్పారావు. అప్పారావు పాత్రని సుమారు 30-40 సార్లు ఆయన వేయటం జరిగిందండి. నేను ఈ రోజు మెసేజ్ పెట్టాను సార్, 108 ప్రాజెక్ట్ లో మీకు వీలున్నప్పుడల్లా వచ్చి ఆ పాత్రని మీరు చేసి వెళ్ళాలని చెప్పడం జరిగింది. ఇది ఆయన కూడా ఆయన స్పందించారండి. తప్పకుండా సాయి గారు, మీ ఆ మెగా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేను వస్తాను, తప్పకుండా మీకు సహకరిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి విషయం సాయి గారు, బాగా చెప్పారు. సింపుల్ గా మీరు ఇచ్చిన 2 అడ్రస్లు అందరికీ తెలిసినవే. సో వెరీ హ్యాపీ. మరి సింగర్స్ కూడా మా గురువు గారు అన్నట్టుగా చూస్తారు మిమ్మల్ని. చాలా మంది సింగర్స్ నోట నేను విన్నా. అలా మీరు సింగర్స్ నుంచి ఎవరినన్నా ప్రమోట్ చేసిన వాళ్ళు అంటే ఎంకరేజ్ చేయడం అందరినీ చేస్తారు, ఏ డౌట్ లేదు. తన మన భేదం లేదు, మీకు చిన్న పెద్ద ఇబ్బంది లేదు. ఎవరైనా సాయి గారు అని బయలుదేరి వస్తే మీరు వాళ్ళని ఓన్ చేసుకుంటారు. అందరూ ఫోన్ లో నంబర్లు సేవ్ చేసుకోవడం కానీ అది అంత స్టైల్ గా ఉంటుంది. మీరు పుస్తకం తీసి డైరీ తీసుకొని రాసుకొని, ఫోన్ పోతుంది, ఫోన్ అడ్రస్లు పోతాయి కానీ పుస్తకం పోదు కదా. దానితో మీకు పుస్తకాలు అంటే ప్రేమ కదా. కాబట్టి పుస్తకాన్ని రక్షించుకునే మీకు పుస్తకంలో రాసుకొని ప్రతి ఒక్కరి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ దగ్గర పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన ఆప్షన్, ఆపర్చునిటీ, ప్రమోషన్ చేసే సందర్భం ఎప్పుడు వచ్చినా మీరే వెతికి వాళ్ళకి ఫోన్ చేసి ప్రమోట్ చేసే తీరు నేను మీ దగ్గర చూశాను. 2017 నవంబర్ తర్వాత 2018 జనవరి 22 ఈలోగా మనం ఒక ప్రాజెక్ట్ చేసాం వైజాగ్ లో, టాప్ సింగర్ అని. ఆ ప్రోగ్రామ్ కి అసలు మొట్టమొదటిసారి నాకు మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి పెద్దలు గౌరవనీయులు మా గురువు గారు, మీ గురువు గారు, మన గురువు గారు డాక్టర్ డి విజయ భాస్కర్ గారు, ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ కల్చరల్ డైరెక్టర్ అన్నమాట. నిజంగా ఆయన, నేను సార్ ఇట్లా ప్రోగ్రామ్ చేయాలనుకున్నాను, మీ సపోర్ట్ కావాలి, నాకు వైజాగ్ లో ఎవరు తెలియదు అన్నప్పుడు నీకు ఒక నంబర్ ఇస్తాను, నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి మీ పేరు చెప్పి నాకు నంబర్ ఇచ్చి పంపించారు. ఆయన పేరు చెప్తే మీరు నాకు ఇక్కడ ఇచ్చిన సపోర్ట్ చిన్నది కాదు. ఇవాళ వైజాగ్ మాకు లోకల్, మాది వైజాగ్ అనే అంత ఆ ఫీలింగ్, ఒక స్వతంత్రమైన ఫీలింగ్ ని ఓన్ చేసుకునే ఈ ఫీలింగ్ తీసుకొచ్చారు మీరు. మీ పరిచయం తర్వాత వైజాగ్ మీద ప్రేమ పెరిగింది సార్ వాస్తవంగా. ఎందుకంటే భరోసా మాకు, ఓకే రైట్, మా వెనక సాయి గారు ఉన్నారు, ఒక పెద్ద అండ మాకు అనే ఆ ఫీలింగ్ మీరు తీసుకొచ్చారు. వాస్తవంగా ఏ రోజు మీరు ఎవరి నుంచి ఎక్స్క్లూజివ్ గా నా నుంచి అయితే ఏమేమి మీరు ఆశించకుండానే నేను అడిగిన ప్రతి ఫేవర్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పటికీ మా రవి మెలోడీస్ టీం కానీ, మా బృందం అందరు కానీ మీకు ఎప్పుడు రుణపడి ఉంటుందండి. ఎందుకంటే ఇది ప్రేమానుబంధాలు డబ్బులు పెట్టి, కోట్లు పెట్టి కొనుక్కునే కాదు, కొనుక్కున్న దొరకనంత మంచి ఒక అనుబంధం, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, అవన్నీ కూడా వెలకట్టలేని మీ దగ్గర నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము తీసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే వాటిని నెట్టు కొనలేం కాబట్టి. మీ సేవలు మాకు అంటే వేరే ఊరు నుంచి, విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ముందుకెళ్తున్న సందర్భాల్లో ప్రతిసారి మీరు ఇచ్చిన సపోర్ట్ గొప్పగా ఉంది. అదేవిధంగా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ చేసినా, ఏదైనా పని మీద వచ్చినా సాయి గారిని కలవండి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే మోరల్ సపోర్ట్ చిన్నది కాదు. మీ పనులన్నీ ఆపుకొని మా కోసం చాలా టైం స్పెండ్ చేస్తారు ఎప్పుడెక్కడికి వచ్చినా. నిజంగా అది మీతో మాకున్న ఈ అనుభవం ఏదైతే ఉంది, ఇది నిజంగా ఎప్పటికీ ఇలాగే ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా. సేమ్ టైంకి మీరు ఇచ్చే విలువ అది నాకు తెలిసి పుస్తకాల్లో కూడా ఒకళ్ళకు ఇద్దరికో ఉంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫాస్ట్ జనరేషన్ లో కూడా టైం మీరు ఫాలో అయినట్టు ఇంకొకరు ఫాలో అవుతారని నేను అనుకోను. చాలా మంది ఉన్నారు ఉండటానికి. ఒక నిమిషం అటు ఇటు అయ్యే పరిస్థితి ఉంది, మీకు సెకండ్ కూడా అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. ఏంటి అసలు అంటే ఆ సీక్రెట్ అర్థం కావట్లేదు సాయి గారు. అంటే నాకు టైం అంటే భయం. ఎందుకు భయం అంటే టైం కెన్ డిసైడ్ ఎనీథింగ్. మనిషి లైఫ్ ని డిసైడ్ చేసేది టైం అని నేను నమ్ముతాను. అలాంటిది టైం మిమ్మల్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితికి వచ్చేసింది. మీరు టైం కన్నా ముందు నడుస్తున్నారు, ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఎలాగంటే సార్,
కొంతమంది పెద్దలు చూశానండి. అందులో ముఖ్యంగా మన సురభి బాబ్జీ గారు, పద్మశ్రీ బాబ్జీ గారు చూశాను. టైం పంక్చువాలిటీ బాగుంటుంది. అలాగే సరస్వతి దేవి గారు చూశాను. మన ఇక లెబన్ శిల్పి అని ఆమె చూసాను. మానసపుత్రుడు అంటది ఆమెను అబ్జర్వ్ చేశాను. అలాగే మన రమణాచారి గారిని చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ నేను మ్యాక్సిమం మొదటి నుంచి నాకు టైం సెన్స్ ఉంది. ఎందుకంటే నాకు చాట్ల గారు కూడా చెప్పారు, నువ్వు ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప కళాకారుడైనా టైంకి నువ్వు అటెండ్ అవ్వకపోతే విలువ ఉండదు అన్నారు. ఒకసారి ఆయన దగ్గర నుంచి ఒక మెప్పు పొందాను. సాయి నేను రెడీగా ఉన్నాను 6 గంటలకి అన్నాడు ఆయన. దక్షిణ నాటకోత్సవం చేసాం. దాని బడ్జెట్ 25 lakhs అండి. ఇక్కడ చేయించాను ఆచార్య నాకే టోటల్ కన్వీనర్ నాకే ఇచ్చారు ఆయన. సార్ కింద 5:50కి ఒక అతను ఉన్నారు సార్ అన్న. ఇంకా అది ఆయన బొడలో పెట్టుకున్నారు. ఇది అమ్మ నేనే అనుకున్నాను టైం సార్. సో నాకన్నా ఇంకొకటి ఉన్నాడు అనుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ దగ్గర నన్ను ఉత్తరాంధ్ర కన్వీనర్గా ఆయన వేయటం జరిగింది. ఇది ఎట్లా అనుకుంటానండి, అది అడిగారు కదా, సీక్రెట్ చెప్తాను. ఇవాళ మనం 6 గంటలకు జన్మభూమి ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి అనుకోండి. మనం అంటే కొంతమంది అంటారు టైము లేట్గా వెళ్ళొచ్చు, ట్రైన్ లేట్గా వెళ్ళొచ్చు, లేదా 6 గంటలు లేట్గా వెళ్ళొచ్చు, 10 నిమిషాలు ముందే వెళ్దాం. అందుకని 6 గంటలు జన్మభూమికి వెళ్ళాలంటే మనం ఎన్ని గంటలకు వెళ్తాం? అంతే కదండి. 1/2 గంట ముందే వెళ్తాం, 10 నిమిషాల ముందు కొంచెం షార్ప్గా టైంకి వెళ్తాం. నేను ప్రతి పని ట్రైన్ టైం అనుకుంటాను. అది ప్రతిదీ ట్రైన్. వాళ్ళకి రావాలి, రవి గారిని కలవాలి అంటే ప్లాట్ఫామ్ 2 నిమిషాలు లేట్ అని చెప్పారు రవి గారు. నేను అనుకోకుండా పొరపాటు ఇంకో 3 నిమిషాలు లేట్ అయ్యాయి నేను. కానీ రవి గారు ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. అదే ట్రైన్ అయితే ఉండదండి. నేను నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నాటకాలు రిహార్సల్కి ఇబ్బంది పడుతుంటాం. వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాం, అదేంటి సార్ లేట్గా వచ్చారంటే సార్ బయట దగ్గర వచ్చిన మరి ట్రైన్ వెళ్ళిపోద్ది కదండి అంట. అందుకే నేను కొన్ని చోట్ల గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు. గడిచిన కాలం తిరిగి రాదు. ఈ క్షణం పోయిందని మనం రాదు. అలాగే మనకు అదృష్టం కూడా ఒకసారి తలుపు తడుతుందండి. తలుపు తట్టినప్పుడు తలుపు తీయకుండా లేదు బాయ కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత అంటే ఆ పక్కింటి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇది కూడా అంతే. అవకాశం ఎలాగే ఉంటుంది. నాకున్న పేరు అన్నా కదా, సరే నేను నాటకాలు వేసినప్పుడు నేను టైంకే మీటింగ్ చేస్తాను. ఒక గెస్ట్ రాలేదు అంటే వాళ్ళు తెలుసండి బాదంగిరిసే టైం అని, బాబా ఆంధీ వేలో ఉన్నావు అంటే మీరు స్టార్ట్ చేసేయండి అని చెప్తాను. మీరు స్టార్ట్ చేసేయండి అని ఎంత పెద్ద అధికారి అయినా సరే ఎంతనే స్టార్ట్ చేస్తాం, జాయిన్ అవుతారండి. అది సంపాదించుకున్నానండి. బాదంగిరి 6:30 అంటాడు 7:15 నాటకం 7 అలా ఏముంటుంది లేదు. 6:30 అంటే 6:30 జ్యోతి ప్రజ్వలన 15 నిమిషాలు నాటకం ప్రారంభం అవుతుంది. ప్రారంభం అయ్యి నాటకం అయిపోయిన తర్వాత మీటింగ్ పెడతాను. అప్పుడు జనం 80% జనం ఉంటారండి. ఇది నేను విశాఖపట్నంలో సాధించింది ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జనం వెళ్ళిపోతారు కదా, అలా వెళ్ళరండి. అబ్బే అది బాదంగిరి సాయి మీద అభిమానం అవనివ్వండి, నేను చూపించిన నాటకం మీద అభిమానం అవనివ్వండి, లేకపోతే మరేదో అవనివ్వండి. బాబు ఇంత కష్టపడతాడా ఒక ప్రోగ్రామ్ అనుకుంటాడు, వాళ్ళు పిచ్చోళ్ళ తిరుగుతాడు, బ్యాట్ చేసుకుంటాడు. అది బ్యాట్ చేసుకున్నాడంటే ఏదో చేస్తున్నాడు లెక్క. బ్యాట్ ఆలోచన రాగానే బ్యాట్ చేసుకుంటాను. ఏంటి బ్యాట్ చేసుకున్నాడు రంగసాయి నాటక సంఘం అనుకుంటుంది, ఏదో చేస్తున్నాడు చేయబోతున్నాడు అంటే పేపర్ వర్క్ నుంచే బ్యాడ్జ్ ఉంటుంది. అది జనాలు తెలియదు. జస్ట్ ఒక 10-15 days ముందు ఈ కార్యక్రమం చేస్తున్నాడు అంటే తెలియాలి రంగసాయి నాటక సంఘం ఏదో చేస్తున్నాడని. అందుకే సార్ నేను ఏమంటానంటే కన్యాశుల్కం నాటకం వేసామండి. ఇక్కడ 6 గంటలకు నాటకం అండి. బేసికల్గా 5:45కి హౌస్ఫుల్ బోర్డు పెట్టానండి. 5:45కి నాటకానికి 6 గంటలకి నాటకం, 5:45కి హౌస్ఫుల్ బోర్డు పెట్టి. ఈయన జిఎల్ఎన్ మూర్తి గారిని ఆంధ్ర జ్యోతి హైదరాబాద్. నాకు అర్థం అవుతాయా, మేము ఆర్టికల్స్ రాస్తున్నాం, ఇక్కడ నాటకాలు వేస్తున్నాం, ఎందుకు జనం రారు అని చూడడానికి వచ్చారండి. చూసి ఆశ్చర్యపోయింది. దీని జనం ఎక్కడికి వస్తుంది, టికెట్ కొనుక్కోటాయా, ఇప్పుడు ఫ్రీ పాస్ అడుగుతాడు, ఇన్విటేషన్ అడుగుతాడు, అవి ఏమి అడగట్లేదు. టికెట్ అన్నారు. మీరు 100 రూపాయలు టికెట్ పెట్టారా? 300, 200, 100 ఒక్కొక్క కార్యక్రమాన్ని. సురభికి అయితే 300, 200, 100. నాకు ఈ టికెట్ గురించి గురువు గారు మిమిక్రీ జనార్దన్ గారు చెప్పారు. రవి సినిమా ఆ టికెట్ పెట్టి చూస్తాం, ఎగ్జిబిషన్ టికెట్ పెట్టి చూస్తాం, ఒక ఆర్కెస్ట్రా గానీ అదర్వైజ్ ఒక నాటకం గానీ ప్రేమతో చూస్తాం, ఒక మంచి ఆడిటోరియంలో చేస్తారు, దానికి కొంచెం స్పాన్సర్షిప్ అని ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది. సో అందరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంట్రీ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూస్తారు. డబ్బులు పెట్టేప్పుడు నాటకం చూసావా అన్నారు. చూడలేదు సార్. సరే డబ్బులు పెట్టి నాటకం చూడాలంటే వైజాగ్ వెళ్ళి అక్కడ బాగా సాయి గారు ఉంటారు.
ఫస్ట్ బాదం సాయి అనే పేరు నేను విన్నది మిమిక్రీ జనార్దన్ గారి దగ్గర. అవునా? ఆ తర్వాత ఆయన చెప్పిన 2-3 సంవత్సరాలకి నాకు వైజాగ్ లో ఒక పని అవసరం వచ్చింది. ఆ అవసరం వచ్చినప్పుడు నేను సార్ అడిగి ఇది విజయ భాస్కర్ గారిని అడిగినప్పుడు ఆయన మీ నంబరు మీ పేరు సజెస్ట్ చేశారు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు పోల్చుకొని చూస్తే మీరయ్యారు. నాకు ఇద్దరు కావాల్సిన వ్యక్తులు ఇద్దరు ఒక పేరే చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత ఓకే రైట్, అందుకన ఈ మనిషిని ఒకసారి పరిచయం అయ్యారు సాయి గారికి అంటే ఇంకా ఎప్పుడు ఎవరు ఆయన్ని విడిచిపెట్టరు. చిరకాల స్నేహం, ఒకసారి పరిచయం చిరకాల స్నేహం మీదే ఆ టైటిల్. చాలా బాగుంది సాయి గారు, నిజంగా మీతో ఈ చిరకాల స్నేహం ఎప్పటికీ నాతో పాటు మా బృందం, అదే విధంగా చూస్తున్న మనవాళ్ళు, మీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు మీరు అజాత శత్రులు, అందులో డౌట్ లేదు. సో అందరికీ కూడా మీరంటే ఇష్టం కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ మెసేజ్ చేరాలి, ఈ వీడియో చేరాలి. అందరూ కూడా మిమ్మల్ని ఒకసారి మళ్ళీ ఏ ప్లేసెస్ లో ఉన్నా కూడా ఒకసారి చూసుకొని సంతోషపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి సాయి గారు. ఒక చిన్న వయసు పెద్ద వయసు అని లేకుండా మా లాంటి వాళ్ళు అందరూ మీరు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. విశాఖపట్నానికి మీరు చాలా చేశారు, విశాఖపట్నం మీకు చాలా చేసింది. ఈ రెండింటి కాంబినేషన్ లో విశాఖపట్నం మీరు కలిసి ఇక్కడికి అతిథులుగా వచ్చే చాలా మందికి మీరు చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఎప్పటికీ ఈ ప్రయాణం ఇలాగే ఉండాలని, చరిత్రలో నాటక రంగంలో కానివ్వండి, ఈ ఫ్రెండ్షిప్ రంగంలో కానివ్వండి, స్నేహ రంగం అది కూడా రంగమే, మీకు ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ చేస్తారు ఫ్రెండ్షిప్ మీరు. సో ఇవన్నీ ఎప్పటికీ ఇలాగే చిరకాలం ఇలాగ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాయి గారు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మా ప్రేక్షకులందరికీ మీ మనసులో మాటలు మాతో పంచుకొని ఒక మంచి కాలక్షేపాన్ని, మంచి సమాచారాన్ని, మంచి సందేశాన్ని, భావితరాలకు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని మీరు మాతో పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సాయి గారు. అయితే చివరిలో చిన్న మాట, నన్ను విశాఖపట్నం చాలా హక్కును చేర్చుకున్నాను. అందరూ కూడా కొంతమంది కొడుకు అంటారు, కొంతమంది తమ్ముడు అంటారు. అదేం అభిమానం తెలియదండి నాకు, ఇప్పటికీ అర్థం అవదు. బాధకి సార్ మావాడే టికెట్ కొనుక్కోకుండా, ఇప్పుడు వాటర్ ప్యాకెట్ కూడా మనకు ఫ్రీగా రాదు సార్. అవును, 2 రూపాయలు వాటర్ ప్యాకెట్ ఫ్రీగా రాదు. వస్తుందా చెప్పండి? అసలు నాకు ఇప్పుడు దాహేస్తుంది సార్, పాల్చకుండా డబ్బులు ఏవై అంటే ఎవడో జాలిపడ్డాడు ఇస్తాడని తప్పాలి. అటువంటిది ఒక నాటకం వేయాలంటే సార్ సుమారు 100 days నుంచి 300 days ప్రాక్టీస్ చేస్తారు సార్. కన్యాసులు 8 గంటలు అయ్యో చాలా కష్టం సార్. ఇప్పుడు రీసెంట్ గా మేము నట్టున్నారు జాగ్రత్త చేసామండి, 2 నెలల నుంచి ప్రాక్టీస్ చేసి మొన్న ప్రదర్శించామండి. నేనేమంటానంటే నాటకం అనే అంశం వచ్చినప్పుడు కనీసం మినిమం 20-30 రూపాయలు, నేను 100-200 ఎందుకు పెడతానంటే దాని తాలూకు ప్రచారం అలా చేస్తానండి. మిస్ మీనా వాళ్ళు వచ్చి ఎవరిని వైజాగ్ అంతా ఈ మిస్ మీనా పూర్తి ఏంటని అడిగారు. 7 times చేశానండి. ఇక్కడ ఏ మూలకి వెళ్ళినా సరే మిస్ మీనా మిస్ మీనా మిస్ మీనా, సొరబి నాటకం సొరబి నాటకం సొరబి నాటకం. అంటే నేను అనుకున్నా, చెప్పాను కదా 1 month ముందు, అసలు ఎన్ని మీడియాస్ ఉన్నాయో అన్ని మీడియా ద్వారా ఒరే August 1st ఏదో ఒక నాటకం ఉంటుందిరా, బాదంగిరి సాయి నాటకం వేస్తాడు అనేది వాళ్ళు వెళ్ళిపోయిందండి. August 1st అంటే కంపల్సరీ నాటకం, అది చెప్పట్లేదు. కళాభారతి వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే August 1st బాదంగిరి సాయి డేట్ అండి. గ్రేట్ అండి, మంచి అచీవ్మెంట్. అంత పెద్ద ఆడిటోరియం పర్మనెంట్ గా సంవత్సరాల పాటు మీకు 19 సంవత్సరం అండి. ఇప్పుడు 20 సంవత్సరం గొప్ప నాటకం అనుకుంటున్నాను. గొప్ప నాటకం 20 సంవత్సరం వేసి 20 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా చేయండి సార్. ఎందుకంటే చాలా మంచి విషయం. ఒకే ఆడిటోరియం లో ఒకే డేట్ లో పర్టికులర్ గా పర్మనెంట్ గా ఇంత పెద్ద మహానగరంలో మీరు ఒక 1 day ని మీకోసం స్పెండ్ చేయగలిగేటట్టు సిటీ మొత్తాన్ని మీరు కనెక్ట్ చేసుకున్నారు అంటే చిన్న విషయం కాదు సాయి గారు. అలాగే ముఖ్యంగా నాకు విశాఖపట్నంలో ఇంత పేరు రావడానికి ముఖ్య కారణం మాత్రం మీడియా అండి. మీడియా వాళ్ళు నన్ను హక్కును చేర్చుకుంటారండి. ఒకరోజు నాకు యాక్సిడెంట్ అయితే కేర్ హాస్పిటల్ అడ్మిట్ అయితే 2 మీడియా మిత్రులు కలిస్తే బాదంగిరి సాయి చూడడానికి వెళ్ళావాను, బాదంగిరి సాయి చూడడానికి వెళ్ళావాను. గ్రేట్ అండి. అంటే అది నాకు చాలా ఆనందం వేసిందండి. చాలా మంచి విషయం చెప్పారు సాయి గారు. అయితే మీడియా రంగానికి కూడా మీరు చాలా ప్రసిద్ధి, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, మీరు కూడా వాళ్ళకి అంతే సానుకూలంగా చక్కగా వాళ్ళతో కలిసిపోయి ఇప్పుడు ఏదైనా ఒక ప్రెస్ మీట్ గానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీడియా ద్వారా వెళ్ళాలి అంటే మీకు ఒక్కరికి చెప్తే మీడియా మొత్తం వచ్చేసే పరిస్థితి, అంత సాన్నిహిత్యం మీకు వాళ్ళతో ఉంది. మీకు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని చెప్పి మీడియా మిత్రులకు కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. సాయి గారిని ఎప్పుడు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. సాయి గారి సీనియర్ కాబట్టి మనందరికన్నా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో జీవితంలో కూడా వయసు ప్రకారం కూడా
కాబట్టి ఆయన సలహాలు, సంప్రదింపులు, సూచనలు అన్ని తీసుకొని యంగ్ జనరేషన్ ఏదైతే మీడియాలో కానీ ఈ ఆర్ట్ ఫామ్ లో కళారంగంలో వస్తుందో అందరూ కూడా చక్కగా ఆయన్ని ఆశ్రయిస్తూ అన్ని విషయాలు తెలుసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఒక్క రూపాయి రుసుము లేకుండా అన్ని విషయాలు ట్రైనింగ్ ఇవ్వగలిగే ఒక గొప్ప మేధావి మన ఈ వైజాగ్ లో ఉండటం అనేది నిజంగా వైజాగ్ చేసుకున్న అదృష్టం అని తెలియజేస్తూ మిమ్మల్ని ఈ రోజు కలవడం మాత్రం మా అదృష్టం అని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం సాయి గారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మీరు మాకు కోఆపరేట్ చేసినందుకు 100% మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని దిస్ ఇస్ రవి మెలోడీస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మనం ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. యూట్యూబ్ లో చూస్తాం, ఇన్స్టాలో చూస్తాం, ఫేస్బుక్ లో చూస్తాం, సినిమాలకు వెళ్తాం, అన్ని చూస్తూనే ఉంటాం. ఆ ఎంటర్టైన్మెంట్ మనం ఎప్పటికీ ఆపకూడదు, ఆపలేము. కాబట్టి ఇలాంటి విలువైన సమాచారం, విలువైన మనుషులకి సంబంధించిన మంచి మంచి విషయాలు కూడా పంచుకోవడానికి మీ ముందుకు వస్తుంది రవి మెలోడీస్. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. హ్యాపీగా మీ అందరూ చూసి మీ విలువైన సమయాన్ని ఈ ప్రోగ్రామ్ కోసం కేటాయించి ఇంటర్వ్యూ చూసిన తర్వాత సాయి గారికి సంబంధించి ఆయన ఇచ్చిన చాలా మంచి మహత్తరమైన సమాచారంలో, సందేశంలో మీకు ఏమనిపించిందో ఆ కామెంట్స్ అన్ని కూడా చక్కగా కామెంట్ బాక్స్ లో పెట్టండి. సాయి గారికి ఆ విషయాలన్నీ చేరి ఇంకొంచెం ఇన్స్పైర్ ఇంకా చాలా మందికి ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఇస్ రవికుమార్ మంగ, రవి మెలోడీస్.